లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. మీరు మా గురించి బంగారం డైలాగ్ ఒక్కసారి చెప్తారు? నీ గురించే చెప్ప. నా గురించి తర్వాత చెప్తారు కదండి, మా ప్రేక్షకుల గురించి ఒక్కసారి. సరే, అందరి కోసం చెప్తా. బంగారం నువ్వు కాదు. చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఈమెను సమానం చెప్పను, నువ్వు దూరంగానే చెప్పనా, లేక నా దగ్గర లేవని చెప్పనా? నువ్వు కాదు నా బంగారం. ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తుంది పువ్వేరు పోస్తుంది, అలా నా ప్రేమకి నువ్వు కాదు. నా బంగారం ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చీ పోరా. నువ్వు కాదు, నువ్వే. చీ పోరా. ఈ డైలాగ్ మీరు రాసుకున్నారా? మైండ్ లో రాసుకున్నా. వాడి కోసం అన్నారు కదా, ఇప్పుడు బంగారం నీ కోసం కాదు మా బంగారం కోసం. నా బంగారం ఎక్కడ ఉన్నాడు ఏంటో, రేపు పెళ్లి చేసుకున్నాడే నా బంగారం. వాడి కోసం ముందుగానే ప్రిపేర్ చేసి రాసుకుని చిచ్చిపోరా అన్నారు. కళ్ళగా అంటుంటారు కానీ నేను కళ్ళల్లో కొనక ముందనే. మరి ఎంత బాగా రాసి లాస్ట్ నేను చిచ్చిపోరా అంటున్నారు. చీపోరా అంటే నన్ను హర్ట్ చేసినప్పుడు చీపోరా. పప్పులో కూర ఎక్కువైనా, కారం తక్కువైనా, ఉప్పు ఎక్కువైనా తిడుతుంటారు. చీపోరా సరిపోయి ఆ పోరా అండి ఇప్పుడు ఇది. ఎస్, అలాంటప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు రింగ్ టోన్ అయ్యే పెట్టుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్స్ అవే పెట్టుకుంటున్నారు. చీ పోరా కొట్టండి కావండి, యూట్యూబ్ లో వస్తాయి. ఏమని? చీ పోరా అని కొట్టు ఛానల్స్. ఒక అక్క అయితే హీరోయిన్ చీప్ రింగ్ టోన్ తో అసలు హైలైట్ చేసిన రీల్ ఎంత బాగుందో. ఆమె రింగ్ టోన్ అదే పెట్టుకుంది హీరోయిన్. నేను యూట్యూబ్ లో చూడంగా నాకే నవ్వు వచ్చింది. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. హీరోయిన్ ఎవరండి? మీకులా అందంగా ఉండాలి? నాలా అందంగా నోకు సౌందర్య ఫస్ట్ లో ఉండేది, కాకపోతే ఆమె చనిపోయింది. సో తర్వాత మిగతా అందరూ ఒకటే. ఆ లైక్. సరే, మాకంటే అనుష్క అంటే చాలా ఇష్టం అండి. అనుష్క గురించి ఒక డైలాగ్ చెప్పరు? నువ్వు నన్నేం చేయలేవురా. మా తల్లి నేనేం చేయలేదు, నేను అసలు నా వల్లే కదా అసలు. అందుకే చెప్పాను నువ్వు నన్నేం చేయకరాని. మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఉన్న జరిగిన రోజుల్లో బాగా బాధపడ్డ రోజు ఏంటి? ఏం లేదు, నార్మల్. నా లైఫ్ లో ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటా. ఎందుకది? కామన్. ఏడటం ఎందుకండి? బాగా ఉన్నారు. నీకు ఒకటి తెలుసా, ఎంత కోటీశ్వరుడైనా సరే ఆ ఒక్క రోజుకి అడగకపోతే తప్పదు. కానీ అదే కోటీశ్వరుడు మనం అడిగితే చెప్పలేడు కదా. మనసులోని బాధ, మనిషికి కష్టం దుఃఖం ఇవన్నీ సహజమే. అప్పుడు మనుషులకి కష్టం సుఖం దుఃఖం సహజం అంటున్నారు కదా. ఆ ఏడిచే కన్నా నవ్వచ్చు కదా. రోజు నవ్వే మనుషులు కనుకుంటే లోకం ఎప్పుడో బాగుపడిపోయిందా? మరి ఇప్పుడు అన్నారు కదా రోజు ఎక్కడే రోజంతా నవ్వలేమండి. ఒక్క పూట నవ్వినంటే ఒక్క పూట నువ్వు ఏడవలసిందే పక్క. ఇది నువ్వు కూడా చూడు. అదంతే. అది ఎవరికి ఇప్పుడు నీకు సరే ఇదంతా ఇంటర్వ్యూ అయిపోయినాక మరొక గంటకి ఏం జరుగుతుంది నీకు తెలుసా? తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తుందండి? మరి అంతే ఇది కూడా. ఒక గంటకి తర్వాత మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. లైఫ్ మీ పర్సనల్ గా నేను అదంటలేదు, ఎవరి చేతనే బాధించారా లేదని మీ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అలాంటి సంఘటన జరిగిందా? లేవు, కాకపోతే ఏడుస్తున్నా. ఒకసారి డాడీ గుర్తుకు రావటం. డాడీ ఎందుకు గుర్తుకు రావడం ఏంటండి? మళ్ళా మా నాన్న లేడు కదా, చిన్నప్పుడు వెళ్ళిపోయాడు. మీరు తెలుసున్నప్పుడే తెలుసా మీ డాడీ? నాకు తెలుసు, తమ్ముడికి తెలియదు. ఇంకా అదేది అంటే నాన్న సినిమాలు అవి చూస్తుంటాం. ఏదైనా సాంగ్స్ వచ్చినప్పుడు నేను ఇదంతా చేస్తున్నాను కదా. అంటే అమ్మ చూసేది, తమ్ముడు ఉండేటోడు, మా నాన్న లేడుగా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ మా నాన్న చూస్తుంటే బాగుంది అనిపించేది. మీరు ఇప్పుడు చదువుకున్నారు 10th వరకు అంటున్నారు కదా. ఈ 10th వరకు జరిగిన బ్యాచ్ లో ఇప్పటి వరకు ఎవరైనా మీకు కాంటాక్ట్ లో ఉన్నారా? ఇప్పటికీ ఉన్నారు. మా గ్రూప్ ఉంది. అంటే హాస్టల్లో కూడా నన్ను సాంగ్ పాడతానన్నా లేకపోతే ఏదైనా డ్యాన్స్ చేస్తున్నా కూడా నన్ను రానిచ్చేవాళ్ళు కదా మా టీచర్స్. కానీ మా చదువుకునే పిల్లలు కూడా నీకు ఏమి రాదు, ఏం చదువు రాదు అంటూ కూడా నేను కూడా నాకు వాళ్ళలాగా చేయాలి అడిగేదాన్ని. నేను అసలు నన్ను రానిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు నేను చాలా బాధపడినా. సరేలే వీళ్ళకి ఏదో ఒక రోజు తెలుస్తుందిలే నా గురించి అని నాలోనే బాధపడేదాన్ని. తర్వాత రీసెంట్ నేను ఇట్లా ఫేమస్ అయినా కాల్ చేసేవారు అందరూ. నేను అసలు ఎత్తటం లిఫ్ట్ చేయటంలో
ఎప్పటికో ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. ఏంది శ్యామల నువ్వు ఇట్లాగా మంచిగా వైరల్ అయ్యాను, నీకు ఇంత టాలెంట్ ఉందా మాకు కూడా తెలియదు. అప్పుడు మీరు నాకు అవకాశం ఇమ్మంటే ఇచ్చిండ్రా ఇప్పుడు తెలుసుకునేకి. సాయండి కామన్. నెల్లూరు నుంచి స్టార్టింగ్ వచ్చిన బంగారానికి ఇప్పుడున్న బంగారానికి చాలా తేడా వచ్చిందని బయట మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాలుక సకల విధాలుగా అంటుంటది. చెవులతో వినాలి, ఒక చెవు తినాలి, ఒక చెవుతో వదిలేయాలి. ఇప్పుడు కళ్ళతో చూసింది మాత్రమే నమ్మాలి. ఎవరైనా సరే కళ్ళతో చూసింది నమ్మండి. ఎవరైనా చెప్పుడు మాటలని స్నేహం కానీ ప్రేమ కానీ ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు. నువ్వు కళ్ళతో చూసినవా అది ఓకే, ఎంతవరకు నిజమని చూడండి. తొందర పొరపాటు వద్దు అని అంటా నేను. ఇప్పుడు నా గురించి అంటే అందరికి తెలుసు, ఓ చాలా మంది తెలుసుకో అంటే ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఒక ఫేమ్లో ఉన్నా కాబట్టి 4 మాటలు వస్తాయి. వస్తాయే రామా. ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా వచ్చాయి అలాంటివి? ఫేస్ అట్లా ఏం రావు. నా వరకు రావు, కానీ అసలు అనరు నాతో. నేను అందరితో క్లోజ్ ఏమన్నా, ఒకవేళ నన్ను పలకరిస్తే బాగుంటా. మీరు ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు కదా, హాస్టల్లో ఇప్పుడు మీరు ఉండేది అదే రూమ్, హాస్టల్లో ఉంటున్నారు కదా, అక్కడ వాళ్ళతో ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్స్ వచ్చాయి? ప్రజెంట్ రూమ్ లో ఉన్నాలే. ఓకే, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తో గానీ లేదంటే ఎక్కడైనా నలుగురితో కూర్చున్నప్పుడు బాగానే ఉంటారు, బాగా ఎక్కువ పెరిగింది వచ్చినప్పుడు బాగా ఉండేదని ఇలాంటి ఎప్పుడైనా వచ్చాయి? అట్లా ఏం రాలా. నువ్వు ఎప్పటికీ ఏ స్థాయిలో అట్లా ఉన్నావు బంగారం అట్లానే ఉండాలి, ఇంకా మంచి స్థాయిలోకి రావాలని చెప్పి నాకు చెప్పేటోళ్ళు కలిసినప్పుడల్లా. నమ్మొచ్చా మేము? మనుషులకి నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నేనేంటో భగవంతుడికి తెలిస్తే చాలు, నాతో పాటు 10 మందికి తెలిస్తే చాలు. 10 మందికి హెల్ప్ చేయాలని మీకు ఏమైనా ఉందా? అసలు ఉంది, ఆల్రెడీ చేశాను. అన్నదానం ఇంటి దగ్గర అట్లా చేశాను. అవి నేను వీడియోలో పెట్టుకోవాలా, ఎందుకు అలాంటి వేస్ట్ మనం పెట్టుకోవడం. ఇక్కడ ఏమి చేయలేదా? ఇక్కడ వరకే, ఇక్కడ చేయాలి, మా ఊర్లో చేస్తా. ఓకే, నేను పుట్టింది పెరిగింది అదే కదా. ఓకే, అక్కడ పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు వరకు మీ వెనకాల ఎవరైనా కుర్రోళ్ళు వెంటపడ్డారు నేను ప్రేమిస్తున్నాను బంగారం అని? మనం అంత దూరం రానిలే. వాళ్ళు వస్తారు కదా, మీరు అస్సలు రారు. నేను అంత దూరం రాని అంటే మళ్ళీ ఎలా వస్తారు? వాళ్ళు వస్తారు కదా, ప్రేమిస్తున్నాను వస్తారు, నేను పువ్వుల్లో పెట్టుకుని బంగారంలో చూసేసుకుంటా అంటారు కదా, అసలే బంగారం కదా అందుకంటున్నాను. అసలు అంత దూరం రానిలే. వస్తే ఒకవేళ ఏం చేస్తారు? రారంటే మళ్ళీ ఎలా వస్తే ఇప్పుడు నేనే ఉన్నాను మీకు ఐ లవ్ యూ చెప్పను, ఏం చేస్తారు అసలు? ఏమో నచ్చితే చెప్పండి అన్నయ్య అంట. ఓకే, అన్నయ్య నన్ను అంటారు, ప్రతి ఒక్కరిని అనలేరు కదా. అందనే అంట. నేను ఫస్ట్ బాస్ అనేది అదే అన్నయ్య అంట. ఓకే, ఇందాకే కదా ఎక్కడున్నాడో నా మొగుడు ఎక్కడున్నాడు అన్నారు ఇందాక. ఒక్క నా బంగారం తప్ప. అదే ఆ బంగారమే వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తే ఎవడని తనే నిన్ను ఫిక్స్ అయితే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం ఫిక్స్ అవుతారు? వచ్చిన నెల అన్నయ్య అంటున్నారు, ఇంకేం ఫిక్స్ అవుతారు? అది మా అమ్మ పెళ్లి సంబంధం ఏదైతే ఓకే అంటారో వాళ్ళకంట. మమ్మీ మీద ఆధారపడ్డారు ఇప్పుడు. ఎస్, మా మమ్మీ దానిలో నడుస్తా, మా మమ్మీ చెప్పిన మాట వింటా, అంతే అంతే. మరో ఆప్షన్ లేదండి, మరొక ఆప్షన్ అస్సలు లేదు. ఎందుకంటే ఒక తల్లి ఎలాగ పెంచిందో ఈ స్థాయిలో కారణం నేను కాదు, ఫస్ట్ మా అమ్మ, తర్వాత నన్ను ఎంటర్టైన్ చేస్తున్న జనాలు చాలు నాకు. ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. నేనేం కష్టపడలేదు, ఫస్ట్ మా పేరెంట్స్, తర్వాత జనాలు నన్ను ఎంటర్టైన్ చేస్తారు. నేను ఇక్కడికి ఇట్లానున్నా, ఇప్పటికి కూడా నా ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ కూడా మిలియన్స్కి వెళ్తున్నాయి. ఎందుకలా? ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు వెళ్తుంది? ఎందుకు వెళ్తుందంటే ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు కాదు కదా, మనసత్వం. మనం వేసుకుని కట్టుబట్టలు చూడరు, అక్కడ నువ్వు ఏ రీల్ చేస్తున్నా, ఏ విధంగా నువ్వు మంచిగా చేస్తున్నాను గమనిస్తారు. అది చాలదా? ఎప్పుడైనా అన్నదా అమ్మ పెళ్లి చేసేస్తా అని? ఫస్ట్లో అనేది, ఇప్పుడు నా ఇష్ట ప్రకారమే చేద్దాంలే అని అమ్మ ఆగింది. ఏముందా దగ్గర సంబంధం ఏముందా? లేదు, లేదేమింది. ఇప్పుడు చూడాలి, చెయ్యాలి, ఇంకా అంతే. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఇప్పుడు కొన్ని ఖర్చులు కావాలి, మరి దానికోసమే కదా కష్టపడుతున్నాం. మా మమ్మీ ఎటువంటి విషయంలోనే నన్ను గ్రాండ్గా బాగా చూసుకున్నాను. ఒక్క ఇవ్వనని లెక్కన కనీసం మా ఆమె ఏదైనా పండగ వస్తే 100 రూపాయలు చీర కూడా కట్టుకోదు, పాత బట్టలు వేసుకుంటుంది. ఎప్పుడు మా తమ్ముడు కూడా ఎక్కువ గొడవదు. నాకే మంచి మంచి బట్టలు కానీ తిండి విషయంలో కానీ చూసుకోవడం ఇది నా ఫస్ట్. నేనే మా అమ్మకి, ఆమె అంటే నాకు పంచ ప్రాణాలు, చాలా ఇష్టం. నాకు ఏం లేకపోయినా మా అమ్మని, ఒకవేళ మా అమ్మకి కొంచెం దూరంగానే మా అమ్మ ఫోటో చూస్తాను నేను ఫోన్లో అట్లా. ఒకవేళ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు ముగ్గురు నుంచి మీకు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది ఒకే రోజు ఒకేసారి, అప్పుడు మీరు ఎవరు పక్కన చేయాలనుకుంటున్నారు? నాకు అంత ఆశ లేదు. ఎవరు ప్రక్కన చేయాలనుకుంటున్నారు? అంత ఆశ లేదు. ఆశ పక్కకు పెట్టండి, నేను అడిగి క్వశ్చన్కి జవాబు చెప్పండి.
ఈ ముగ్గురు ఒకేసారి కాల్ చేసి ఒకేసారి మాట్లాడితే మీకు 2-3 నిమిషాల తేడాలో సరే నువ్వు అప్పుడు నెంబర్ అయితే ఉంది. అప్పుడు మీరు ఎవరి నెంబర్ పక్కన లేవు. యాక్ట్ చేయాలనుకుంటారు. సరే వాళ్ళ నెంబర్ లేవు, ఇప్పుడు నేను ఫోన్ వీళ్ళు చేస్తాను. ముగ్గురు పక్కన ఎవరి పక్కన యాక్ట్ చేయడం సరే నేను క్వశ్చన్ వేసిన దానికి ఆన్సర్ చెప్పు, వాళ్ళ నెంబర్ ఇవ్వు. ఇస్తాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాయి. సరే ఇవ్వు, అయితే ముందు వాళ్ళ నెంబర్ ఇవ్వు, తర్వాత నేను ఆన్సర్ ఇస్తా. అంటే ఎవరి పక్కన చేయడం ఇష్టం ముందు లేదు. నువ్వు నెంబర్ ఇవ్వయ్యా, వాళ్ళ ఫ్యాన్స్ కానీ మేము నాకు ఇంతకీ నెంబర్ జవాబు లేదు ఏంటి? కానీ ఏం లేదు కానీ వాళ్ళ ముగ్గురుతో ఇప్పుడు సరే ఓకే. ఇప్పుడు నీకు 10 మంది హీరోయిన్స్ వచ్చి నీకు ఒక హీరోగా చేయమంటే ఏ హీరోయిన్తో చేస్తావు? ఏ హీరోతో నేను ఎందుకు చేస్తాను? ఇది కూడా ఇంతే. హీరోయిన్తో నువ్వు ఆ చేస్తాను. 10 మంది హీరోయిన్స్ లో ఇప్పుడు సమంత గాని, ఐశ్వర్య గాని, ఇంకా ఈ మధ్య ట్రెండింగ్ హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళు అరే నాకు ఈ హీరో ఈ అబ్బాయి కావాలి అని 10 మందికి ఫోన్లు చేస్తారు. అప్పుడు నువ్వు ఏ హీరోయిన్ తో 10 చేస్తావు? మందితోనే చేస్తాను. ఎట్ట చేస్తావు? ఒకటేసారి ఒకే చోట పెట్టుకుంటాం. ఒకటే టైమింగ్, ఒకటే రోజు. కెమెరాస్ అన్ని వేరేగా ఉంటాయి, డైరెక్టర్స్ వేరేగా ఉంటారు, కానీ హీరోయిన్స్ వేరేగా ఉంటారు. నువ్వు అంత మందిలో ఒక రోజులో ఎలా కవర్ చేస్తావు? ఎలాగో టాలెంట్ నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే. ఇప్పుడు నేను అడిగిన నువ్వు క్వశ్చన్ అనేది ఏంటి? మానేసి ముగ్గురు హీరోలతో హీరోయిన్ గా ఒకసారి ఫోన్ చేసి నువ్వు ఏ హీరోతో చేస్తావు అని అడుగు. నేనేమన్నాను? 10 మంది హీరోలు నువ్వు ఏ హీరోతో చేస్తావు అన్నా. కొంచెం సరే, answer. రోజే వచ్చింది. ఈ రోజు రేపు ఎల్లుండ ఈ 3 రోజుల్లో వచ్చాయి. ఎవరి పక్కన ముందుకు ఓకే చేస్తారు? ఎవరు పక్క ఏం లేదు, వాళ్ళ పక్కన అవకాశం రావడం చాలా గొప్ప, అది అనుకోవడమే, ఇంకా అంతకుమించి చేయడం లేదు. మీరు చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఎక్కువ ఆడేవారా? ఓయమ్మో, మామూలుగా నేను అబద్ధం అట్టు నువ్వు చూసినవా? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో 11 అబద్ధాలు ఆడారు. ప్రతి వాళ్ళు ఎంత సీఎం అయినా, పిఎం అయినా, డాక్టర్ అయినా, పోలీస్ అయినా ఆ అబద్ధం చెప్పందే ముందు అడిగారు. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్తున్నారని కదా ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు తెలీదు, తెలియకుండానే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పడం చాలా తప్పు, కానీ అబద్ధం చెప్పడం మరుక్షణం నిజం చెప్పడమే చాలా గొప్ప. ఏది నేను చెప్పండి. ఇప్పుడు నేనేం అబద్ధాలు చెప్పలేదబ్బా. ఇంతవరకు అబద్ధాలే కదా అన్ని చెప్పినవి. నేను ఏం చెప్పా? మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు వరకు చెప్పింది అబద్ధాలు అనుకుంటున్నాను. ఇంకా మీ భ్రమ అది. అయితే నిజం చెప్పండి. నిజం అనేది నేను ఇప్పుడు చెప్పినన్ని నిజాలే. ఏం చెప్పారు అసలు? ఫస్ట్ నుంచి నా జీవితం కానీ, నేను హైదరాబాద్కి రావడం కానీ, ఎలా ట్రెండింగ్ అవ్వడం కానీ, ఎలా కష్టపడినా కానీ అయినా చెప్పి నిజం. నా చదువు విషయంలో కానీ అయినా నిజమే చెప్పా. ట్రెండింగ్ అంటే ఏది ట్రెండింగ్ అయ్యారు అసలు? చీపోరా అంతే, ఇంకేమి దేంట్లోనే వెళ్ళలేదా మీరు? అదొకటే డైలాగ్, తర్వాత మిగతా అన్ని వైరల్ అయ్యింది. మిగతా డైలాగ్స్ కూడా మీరే రాసుకున్నారా మామూలుగా? నేనేం రాయను, నేను కెమెరా ముందు ఏది పెట్టాలో అదే చేసేస్తా.